మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు మాట తప్పని వాడు. 146వ కీర్తన 6వ వచనంలో దావీదు భక్తుడు రాస్తూ ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు అని అంటాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును కూడా గతింపవు అని అంటారు. అలాగే సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం చూస్తే దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా అని అంటారు. కాబట్టి మన దేవుడు మాట ఇచ్చి దానిని నెరవేర్చేటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. ఒకవేళ మనుషులకు ఆ మాట అసాధ్యంగా కనిపించవచ్చేమో, కానీ దేవునికి సమస్తమును కూడా సాధ్యము ప్రియులారా. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సర్వాన్ని కూడా తన నోటి మాట చేత సృజించినటువంటి దేవుడు. ఆది కాండంలో అబ్రహాము యొక్క జీవితాన్ని గమనించినప్పుడు అబ్రహాము 75వ సంవత్సరంలో దేవుడు అతనిని దర్శించి, నీవు లేచి నీ తండ్రి యొద్ద నుంచి బయలుదేరి నేను చూపించబో దేశానికి వెళ్ళు, నిన్ను విస్తరింపచేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, లెక్కకు మిక్కిలిగా నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని ఆకాశం వైపు చూపించి నక్షత్రాలను చూడు, వాటిని లెక్కించడం నీకు సాధ్యమా అన్నాడు. అలాగే ఇసుక రేణువులను చూపించి నీకు లెక్కించటం సాధ్యమా అని అడిగి నిన్ను ఈ విధంగా ఆశీర్వదింపచేస్తాను అని ప్రభు మాట ఇచ్చాడు. కానీ ఆ మాట, ఆ నెరవేర్పు అనేది 99వ సంవత్సరంలో మళ్ళీ దర్శనమిచ్చి వచ్చే ఏటికి ఈ పాటికి నీకు కుమారుడు కలుగుతాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాం అయితే విశ్వసించాడు, ఎందుకంటే ఆయన మాట తప్పని వాడని. కానీ శారాయ్ కొంచెం అనుమానపడి అంటున్నటువంటి మాట ఏమైందంటే, బలము ఉడికిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా అనెను. కానీ దేవుని యొక్క మాట ఆమె విశ్వసించినటువంటి స్థితిలో ఉండి నవ్వుకున్నట్లుగా మనం గమనించవచ్చు ప్రియులారా. కానీ దేవుడు దర్శనం ఇచ్చినట్లుగానే ఆమె గర్భమును ధరించడము, ఒక కుమారుణ్ణి కనడం అనేది జరిగింది. కాబట్టి అటువంటి శరీరము తుల్యమైపోయినటువంటి స్థితిలో గర్భము ధరించడానికి ఏమాత్రం కూడా సహకరించినటువంటి స్థితిలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనం చూడొచ్చు. ఆ అబ్రహాము నుంచి వచ్చినటువంటి సంతానమే సమస్త ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. కాబట్టి ఇసుక రేణువుల్లాగా, ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని విస్తరింప చేస్తానన్నటువంటి దేవుని యొక్క మాట నెరవేరినట్లుగా మనం గమనించుకున్నారా. అంతేకాదు కానీ ప్రభు మరొక శ్రేష్టమైనటువంటి ప్రతి మానవునికి అవసరమైనటువంటి మాటను ఇచ్చాడు, అదే వాగ్దానాన్ని ఇచ్చాడు. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం కనుక చూస్తే, నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. ఆనాడు అబ్రహాముకి నీకు సంతానాన్ని విస్తరింపచేస్తానన్నట్లుగానే ఆ తర్వాత ప్రతి మానవుడు కూడా పాపము చేత మరణ దాస్యానికి గురయ్యి మరణం నుంచి నిత్యమైనటువంటి నరకములకు పాత్రుడైనటువంటి ప్రతి మానవుడిని కూడా తన పోలికలో తన స్వరూపము చేయబడినటువంటి మానవుడు నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళడము దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు పిల్లలు. అటువంటి సందర్భంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నిత్య జీవము. అవును, ఆయన ఈ లోకంలోకి వచ్చిందే మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నరకం నుంచి తప్పించి, మరణం నుంచి తప్పించి ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క రాజ్యంలో శాంతి, సమాధానం, సంతోషంతో ఆయనను స్తుతించుతూ కనపడాలనేటువంటిదే దేవుని యొక్క ఆలోచన. కానీ ఈనాడు ప్రతి మానవుడు పాపం చేసి, పాపం వెనకాల పరిగెత్తుతూ సాతానికి దాసులై తన జీవితాన్ని మరణమయం చేసుకున్నాడు పిల్లలు. ఆ మరణమయం తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ మాటను ఆయన నెరవేర్చాడు. ఆ నెరవేర్పు ప్రతి ఒక్కరి జీవితంలో కనపడాలనే ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి మాట కనపడుతుంది. లోకాన్ని ప్రేమించాడంటే అర్థం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని కాదు, కానీ నశించిపోతున్నటువంటి మానవుని దేవుడు ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంతవరకు వెళ్ళిందంటే తన యొక్క చివరి రక్తపు బొట్టు చిందించడం వరకు వెళ్ళింది. ఆయన ప్రేమ ఎంతవరకు వచ్చిందంటే ఆయన శిలువ మరణానికి, అసహ్యమైనటువంటి శిలువ మరణానికి గురవడానికి సిద్ధపడ్డాడు. అంతేకాదు కానీ అవమానపరచబడడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు పిల్లలు. కాబట్టి అంతగా దేవుడు ప్రేమించాడు, ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనతోనే. అందుకని అక్కడ అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాను అనే మాటను చూడొచ్చు. కాబట్టి నశించిపోతున్నటువంటి మానవుడు రక్షించబడాలని, నిత్యమైనటువంటి నరక వేదంలో యాతన పడకుండా సమాధానం కలిగినటువంటి పరలోక రాజ్యంలో ప్రతి మానవుడు ఉండాలని తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని సమస్త మానవాళి పాపము తీసివేయడానికి ఆయన రక్తము చిందించేట్లుగా తండ్రి ఒప్పుకున్నాడు పిల్లలు. కాబట్టి ఎవరైతే ఆ రక్తము నా కొరకు చిందించబడింది, నా ప్రతి పాపాన్ని తీసివేస్తుంది, నా మరణాన్ని ఆ యొక్క రక్తము కొట్టివేస్తుంది అనేటువంటి విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనను విశ్వసించి ప్రార్థిస్తారో, వారి యొక్క ప్రతి పాపాన్ని, అవిధేయతను ఒప్పుకొని విడిచిపెడతారో వారందరికీ దేవుడిచ్చినటువంటి నిత్య జీవము పొందుకునే భాగ్యాన్ని ప్రభువు మనకు దయచేశాడు పిల్లలు. కాబట్టి ఆ యొక్క నిత్య జీవము పొందుకోవాలంటే మనం చేయవలసింది మనకున్నటువంటి ఆస్తిపాస్తులను ప్రభుకి ఇవ్వటం కాదు, కానీ మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను ప్రభు ఇవ్వటం కాదు, కానీ నా కుమారుడా నీ హృదయాన్ని ఇవ్వు. పాడైపోయినటువంటి, చెడుతనంతో నిండి ఉన్నటువంటి, అసహ్య కార్యాలతో నిండి ఉన్నటువంటి నీ హృదయాన్ని నాకు ఇస్తే దాన్ని నా రక్తం చేత పవిత్రపరిచి
నిన్ను పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా, పరిశుద్ధమైనటువంటి ఆలోచన కలిగిన వారుగా, పరిశుద్ధమైనటువంటి తలంపులు కలిగినటువంటి వారుగా, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారుగా నేను నిన్ను మార్చుకుంటాను, తద్వారా నా రాజ్యంలో నిన్ను చేర్చుకుంటానని ప్రభు వాగ్దానం చేశాడు. ఆయన మాట తప్పనటువంటి వాడు. కాబట్టి ఈ మాటను మనం విశ్వసిద్దాం. ప్రభు చెంతకు చేరి మనం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నా నిత్య నరకం నుంచి తప్పించబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మాట తండ్రి, మాట తప్పని వాడు అనేటువంటి మాటను మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. అవునైనా ఎవరు ఇవ్వలేనటువంటి నిత్య జీవాన్ని, నశించిపోతున్నటువంటి మానవునికి ఇవ్వాలనే మీ యొక్క సింహాసనాన్ని దిగొచ్చి మా కొరకు కల్వరి శిలువలో వేలాడారు ప్రభా. ఆ యొక్క కృపను మేము వ్యర్థం చేసుకోకుండా నాయన మీ సన్నిధికి వచ్చి మా ప్రతి అవిధేయత కూడా ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొంది మీ రాజ్యంలో ఉండే భాగ్యం ప్రతిబిడికి దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.